అకాల వర్షాలు ఉమ్మడి కడప జిల్లా రైతులను నిండా ముంచేస్తాయి. పంట చేతికొస్తుందని ఆశలు అడియాసులుగా మారాయి. ఈదురుగాలులు, వడగళ్ల వర్షం, సుడిగాలులు శాపంగా మారాయి. ఆదుకునే ఆపన్నహస్తం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. వర్షాలు లేక వెలువెలలాడుతున్న రాయలసీమ రైతులకు అకాల వర్షాలు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. లక్షలు పోసి సాగు చేసిన పంటలు మరికొద్ది రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న తరుణంలో వడగళ్ల వాన రైతులను నట్టేట ముంచేసింది. ఉమ్మడి కడప జిల్లాలో అరటి, బొప్పాయి, మామిడి పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ప్రధానంగా పులివెందుల, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో పండించే అరటికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. పులివెందుల నియోజకవర్గంలో పండించే అరటిని అరబ్ కంట్రీస్ కి ఎక్కువగా ఎగుమతి చేస్తారు. కోనసీమ తర్వాత అరటి పంటకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది పులివెందుల నియోజకవర్గం. అయితే 2 నెలల్లో 3 సార్లు వచ్చిన అకాల వర్షాలు రైతులకు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో రైతులు అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం ఇక్కడ రైతులను కుదేలు చేసింది. దాదాపు 2,500 హెక్టార్లలో అరటి పంట నేలమట్టమైంది. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు. ఏడాది పాటు సాగు చేసిన అరటి వారం 10 రోజుల్లో కోతకొచ్చే దశలో ఉంది. వడగళ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పంటను సర్వనాశనం చేశాయి. 9 ఎకరాలు అరటి పెట్టినాను. 4 ఎకరాలు వచ్చేసి పూర్తిగా పడిపోయింది. 4 ఎకరాలకు వచ్చేసేసి 6 లక్షలు పెట్టుబడి పెట్టినాను. గొల్లలు బాగా కొట్టే టైంలో అంతా గాలి వచ్చేసి గాలి వాన వచ్చేసి అంతా పడిపోయింది తోటంతా. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. గత వారం రోజుల్లో 2 సార్లు కురిసిన అకాల వర్షాలు రైతులకు అపార నష్టం తెచ్చిపెట్టాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం ఒక పక్క, సుడిగాలులు మరోపక్క ఇక్కడి రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొన్ని గ్రామాలలో సుడిగాలుల వల్ల అరటి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. ఏముండదు, నష్టమైపోయింది. 30 ఎకరాల అరటి కొట్టే తినే కూడు పోయింది సార్. మా బతుకులు ఇంకా కరెంటు పట్టుకొని సావాల. ఆ పొలాలతో ఘోరం మా పనులు. మేము ముసలి చేసినాము. నేను ఒక 4 ఎకరాలు, వీళ్ళంతా 30 ఎకరాలు కట్టింగ్ చేద్దూరు 10 రోజులకు. రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట, ఒంటిమిట్ట మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత వారం రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి, చిట్వేలి మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. అకాల వర్షానికి తోట పడిపోయినాయి. 4 ఎకరాల తోట పెట్టాము. కాయ తెగే సమయానికి గాలులు, ఈదులు వచ్చి పడిపోయినాయి. 4 ఎకరాలు ఎట్టా పంట నష్టానికి ఎట్లా చేయాలా? ఎంత నష్టం జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.